జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన సింగం అన్నామలై గారి గురించి ఒక మంచి అప్డేట్ న్యూస్ అయితే తీసుకొచ్చిన. మామూలుగా అయితే చాలా మంది అన్నామలై గారి గురించి మర్చిపోయి ఉండొచ్చు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో అన్నామలై గారి గురించి పెద్దగా వార్తలు అయితే రావడం లే. అది విషయం అయితే మన తమిళ సింగం అన్నామలైను భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించడం నిజంగా చాలా అంటే చాలా బాధాకరమైనటువంటి విషయమే. నేను కూడా ఈ విషయంలో చాలా వరకు బాధపడినా. అంతెందుకు, ఇప్పుడు మాది రాయలసీమ, మాకు వచ్చేసి తమిళనాడు దగ్గరే, అర్థమవుతుందా? కాబట్టి మేము ఎప్పుడైనా అడపా తమిళనాడుకి అయితే పోతా వస్తూ ఉంటాం. గతంలో ఏంటంటే ఎక్కడ చూసినా కూడా మన భారతీయ జనతా పార్టీ జెండా ఎట్టి పరిస్థితుల్లో కూడా కనపడలా. కానీ అన్నామలై గారు వచ్చిన తర్వాత ప్రతి ఊరిలో చివరికి గ్రామాల్లో కూడా భారతీయ జనతా పార్టీ జెండా కనపడుతుంది. ఆ విధంగా చేసింది ఎవరయ్యా అంటే ఒక అన్నామలై గారే. ఆయన ఊరూరా తిరిగి మొత్తం తమిళనాడంతా తిరిగినాడు. పాదయాత్ర చేసి ప్రజలందరినీ కూడా ఆకట్టుకున్నాడు. మన భారతీయ జనతా పార్టీని కావచ్చు, అలాగే ఈ హిందుత్వ నినాదాన్ని గ్రామానికి తీసుకున్నాడు. ఖచ్చితంగా ఆ ఘనత, ఆ గొప్పతనం ఎవరిదంటే అది ఖచ్చితంగా అన్నామలై గారిది. దాంట్లో మాత్రం ఎంత మాత్రం కూడా డౌట్ లే. అవునా కదా? సరే, ఈ అన్నామలై గారిని అధ్యక్ష పదవి నుంచి తొలగించే విషయంలో నేను కూడా చాలా వరకు బాధపడినా. కానీ పరిస్థితులు ఆ విధంగా ఏర్పడినాయి. ముందు అసలు అన్నామలై గారిని ఏ పరిస్థితుల్లో ఈ తమిళనాడు అధ్యక్ష పదవి నుంచి తొలగించాల్సి వచ్చిందో నాకు తెలిసినంత వరకు ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. తర్వాత ఈ న్యూస్ సంబంధించిన అప్డేట్ కూడా నేను ఇస్తా. ఓకేనా? మన దేశంలో మహారాష్ట్ర తర్వాత అత్యంత ధనికమైన రాష్ట్రం వచ్చేసి తమిళనాడే. నిజం చెప్పాలంటే ఈ తమిళనాడు అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడే ఈ తమిళనాడు అనేది ఒక స్థాయిలో అభివృద్ధి చెందిందనమాట. దీంతో ఈ తమిళనాడు రాష్ట్రంలో సంపద సృష్టి అనేది విపరీతంగా జరుగుతుంది. మేక్ ఇన్ ఇండియా అదేవిధంగా ఆత్మనిర్భర్ భారత్ల మూలంగా ఈ తమిళనాడుకు విపరీతంగా వివిధ పరిశ్రమలన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఎందుకంటే చెన్నై అదేవిధంగా బెంగళూరు నగరాలకు మధ్యన పారిశ్రామిక కారిడార్ను మన మోడీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇక్కడ పరిశ్రమలు పెట్టే వాళ్లకు ప్రోత్సాహకాలను కూడా అందజేసింది. అదేవిధంగా రాయితీలను కూడా కల్పించారు. అలాగే పెద్ద ఎత్తున ఈ మౌలిక సదుపాయాలను కూడా కల్పించారు. దీంతో సహజంగానే వివిధ తయారీ సంస్థలన్నీ కూడా అక్కడ పెట్టుబడులు పెట్టి పెద్ద ఎత్తున ఉత్పత్తులు అయితే తయారు చేస్తూ ఉన్నారనమాట. దీంతో ఈ తమిళనాడు రాష్ట్రంలో విపరీతంగా సంపద సృష్టి అయితే జరుగుతుంది. అదే క్రమంలో ఈ తమిళనాడులో అవినీతి కూడా విపరీతంగా జరుగుతుంది. ముఖ్యంగా ఈ స్టాలిన్ ముఖ్యమంత్రిగా అధికార పీఠాన్ని ఎక్కిన దగ్గర నుంచి తమిళనాడులో ఈ అవినీతి అనేది విశృంఖలంగా వ్యాప్తి చెందడం ప్రారంభించిందనమాట. ఎక్కడ చూసినా కూడా కమిషన్లు, చందాలు, లంచాలు, దందాలు, బెదిరింపులు, ఓయమ్మ, వీళ్ళ గోండాగిరి మామూలుగా లేదనమాట. వసూళ్లు చేయడమే ఈ డిఎంకే ప్రభుత్వం పనిగా పెట్టుకునేది. ఈ స్టాలిన్ ప్రభుత్వం వచ్చిన సంవత్సరంలోనే ఈ స్టాలిన్ కుటుంబం 30,000 కోట్ల రూపాయలను వసూళ్లు చేసినట్టు మన తమిళ సింగమైనటువంటి అన్నామలై గారు సాక్ష్యాధారాలతో సహా నిరూపించాడు. ఎంత? 30,000 కోట్ల రూపాయలు. దానిపైన విచారణకు కేంద్రం ఆదేశిస్తుందన్న భయంతోనే ఎవరో ఈ అసమర్థుడైనటువంటి స్టాలిన్ ఈ నీట్ ఎగ్జామ్ గురించి, అదేవిధంగా నియోజకవర్గాల పునర్విభజన గురించి, అలాగే హిందూ భాషకు వ్యతిరేకంగా అని చెప్పేసి ఈ విధంగా అనేక విషయాలను తెర మీదకి తీసుకొచ్చి లేనిపోని గందరగోళం సృష్టించే ప్రయత్నం చేశాడు. అదేవిధంగా మన దేశం నుంచి తమిళనాడును విడదీసే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే ఒక వేర్పాటువాదిగా ఈ స్టాలిన్ అదేవిధంగా ఈ డిఎంకే పార్టీ అయితే తయారైందనమాట. అర్థమవుతుందా? అందుకే స్టాలిన్ ను సాధ్యమైనంత త్వరగా ఇంటికి పంపించేందుకు మన మోడీ ప్రభుత్వం సన్నాహాలను అయితే ప్రారంభించింది. అందుకే ఈ స్టాలిన్ కు సంబంధించినటువంటి వ్యతిరేక ఓటు చెల్లిపోకుండా అన్నా డిఎంకే పార్టీతో పొత్తు పెట్టుకునింది భారతీయ జనతా పార్టీ. అయితే ఈ అన్నా డిఎంకే పార్టీ ప్రస్తుత అధినేత అయినటువంటి పళనిస్వామికి మన అన్నామలై గారంటే ఈర్ష్య, ద్వేషం. ఎందుకంటే కుళ్ళు, ఈయన తక్కువ టైంలోనే బాగా జనాదరణ పొందినాడు. ఈయన బాగా ఫేమస్ అయిపోయినాడు అనుకో, తర్వాత వీళ్ళ పప్పులు ఉడకమన్నమాట. కాబట్టి ఆయన అంటే ఈర్ష్య పెంచుకున్నాడు, ద్వేషం పెంచుకున్నాడు. అందుకే మన అన్నామలైను కేంద్రంలోకి తీసుకుంటే మేము బీజేపీతో పొత్తుకు రెడీ అని చెప్పేసి పళనిస్వామి తేల్చి చెప్పినాడు. సరే, అన్నామలైను కేంద్ర ప్రభుత్వంలోకి తీసుకుని తమిళనాడు నుంచి ముందుగా ఈ స్టాలిన్ కుటుంబాన్ని ఎలగొట్టాలని బీజేపీ అధిష్టానం ఒక నిర్ణయానికి అయితే వచ్చింది. అంతేగాని అన్నామలై గారి గొప్పదనం గురించి తెలియక కాదు, లేకపోతే ఆయన అవసరం లేక కాదు, లేకపోతే ఆయన తీసుకొచ్చినటువంటి రిజల్ట్ గురించి వాళ్లకు అర్థం కాదు. అర్థమవుతుందా? ఎందుకంటే అవసరం ఒక ములును ఇంకొక ములుతోనే తీయాలన్నట్టుగా ఈ డిఎంకే తొలగించేదానికి అన్నా డిఎంకేతో కలిశారన్నమాట. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో అన్నామలై గారిని
తమిళనాడు బీజేపీ పదవి నుంచి తప్పించారు అధ్యక్షుడిగా. అయితే ఇక్కడ మరొక విషయం ఏంటంటే త్వరలోనే కేంద్ర మంత్రివర్గ విస్తరణలో అన్నామలై గారికి స్థానం అయితే కల్పించున్నారంట. అయితే ప్రస్తుతం మన 56 ఏళ్ల యువనేత అయినటువంటి మన రాహుల్ బాబా బీహార్లో ఒక దిక్కుమాలిన ఒక అబద్ధపు యాత్ర అయితే చేస్తా ఉన్న సంగతి మీ అందరికీ తెలిసిందే. ఏది ఈ ఓట్ చోరీ అంట. నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజల ఓట్లను చోరీ చేస్తాందని, బీహార్ ప్రజల ఓటర్ ఐడి కార్డులను బీజేపీ లాక్కుంటానని చెప్పి బీహార్లో ఈయనంతా కూడా కాళ్ళకు బలపాలు కట్టుకొని ప్రచారం చేస్తున్నాడు. కానీ జనాలు మాత్రం నమ్మడంలే. అది వేరే విషయం. ఎందుకంటే నేను గతంలో కూడా చెప్పిన, హర్యానాలో ఓడిపోయినారు, ఢిల్లీలో ఓడిపోయినారు, మహారాష్ట్రలో ఓడిపోయినారు, యాడిపోయినా కూడా వీళ్ళకి ఓటమే. ఒకవేళ వీళ్ళ కూటమి పార్టీలు గెలిచినప్పటికీ అక్కడ కాంగ్రెస్ కి పెద్ద ఆదరణ అయితే దొరకడంలే. అట్టర్ ఫ్లాప్ అయిపోతుంది. దీంతో ఈసారి మళ్ళా బీహార్లో ఓడిపోతే తలెత్తుకోలేము, సొంత కూటమి పార్టీలు ఇప్పటికే దుమ్మెత్తిపోస్తున్నాయి, కనీసం తర్వాత విలువను కూడా ఇవ్వని చెప్పేసి ఏదో ఒక విధంగా దీన్ని కవర్ చేసుకునే దానికి ముందటించే ప్రచారం చేయడం మొదలుపెట్టాడు. ఏంది అబద్ధ ప్రచారం. అయితే ఈ ర్యాలీలో రాహుల్ గాంధీకి మద్దతుగా తమిళనాడు ముఖ్యమంత్రి అయినటువంటి స్టాలిన్ బీహార్కు పోయి రాహుల్ గాంధీకు తన మద్దతును అయితే ప్రకటించాడనమాట. ఈ రాహు చెప్పేది నిజమని, ఈ రాహుకు ఓటేయమని చెప్తా రాహుతో కలిసి ప్రచారంలో పాల్గొన్నాడు. ఎవరో స్టాలిన్. అంటే ఎందుకులే, ఆయన ఒక దొంగ, ఈయన ఒక దొంగ కలుసుకొని ఇంక ఈ ప్రచారాలన్నీ చేయడం మొదలుపెట్టారనమాట. దీంతో ఇక మన తమిళ సింగమైనటువంటి అన్నామలై గారు రంగప్రవేశం చేశాడు. ఇక అన్నామలై గారు మాట్లాడతా, స్టాలిన్ అసలు నీకు సిగ్గనేది ఉండదా? నిన్నటి దాకా ఈ బీహార్ వాళ్ళందరినీ కూడా అవమానిస్తా మాట్లాడినావు. ఈ బీహారీ వాళ్ళంతా కూడా బండ్ల మీద పావుబాజీ అమ్ముకొని చెప్పేసి బతుకుతున్నారని చెప్పేసి నోటుకు వచ్చేట్టు వాళ్ళ గురించి నీచంగా మాట్లాడినావు. ఈ బీహారీ కార్మికులంతా కూడా తమిళనాడులో దొడ్లు గడుగుతారని చెప్పేసి నోటికి వచ్చినట్టు అసభ్యకరంగా తీవ్ర వ్యాఖ్యలన్నీ కూడా చేసినాం. బీహార్ ప్రజలకు అసలు నాగరికత తెలియదని చెప్పేసి పిచ్చివాగుడంతా కూడా బాగినావు. కానీ ఏ మాత్రం సిగ్గు కూడా లేకుండా మళ్ళీ ఇప్పుడు బీహార్కు పోయినావు. నేను ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నా, నీకు దమ్ముంటే నీ పుత్రరత్నం ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మం గురించి వాగినటువంటి పిచ్చి వాగుడు గురించి బీహార్లో నువ్వు మాట్లాడు చూద్దాం. సనాతన ధర్మాన్ని లేకుండా చేస్తానన్న నీ కుమారుడి వ్యాఖ్యలను బీహార్లో మాట్లాడి బయటికి రా చూద్దాం. బీహార్ వాళ్ళు నువ్వు అనుకున్నంత అమాయకులేం కాదు. నువ్వు గనక ఒక్కసారి నోరు తెరిస్తే నిన్ను అక్కడే పాచి పెడతారు. అర్థమవుతుందా? అది బీహార్ అంటే. ద్రవిడ సిద్ధాంతం పేరుతో ఇప్పటికే తమిళనాడు ప్రజలను ప్రపంచానికి అంతటి కూడా దూరం చేశాం. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని నువ్వు బీహార్కి పోతావంటూ మన తమిళ సింగం అన్నామలై గారు ఈ డిఎంకే పార్టీ అధినేత అయినటువంటి ఈ స్టాలిన్ మీద విరుచుకుపడ్డాడు అనమాట. స్టాలిన్ గురించి ఈ బీహార్ ప్రజలకు తెలియజెప్పేందుకు బీహార్కు పయనమైనాడు మన అన్నామలై గారు. అంతే దెబ్బతో ఈ స్టాలిన్ భయపడిపోయి బీహార్ను ఖాళీ చేసి తిరిగి తమిళనాడుకి అయితే వచ్చేసాడు అనమాట. అన్నామలై గారి ఒకే ఒక్క స్టేట్మెంట్తో స్టాలిన్కు ముచ్చోట్లు పట్టినాయి. అది విషయం. అయితే అది అన్నామలై గారు అంటే. చెప్పా కదా, ఇప్పుడు బీజేపీ అధిష్టానానికి వీటన్నిటి గురించి తెలియకేం కాదు, కానీ ఒక ముళ్ళును తీయడానికి ఇంకొక ముళ్ళును ఉపయోగించాలన్న ఆ ఉద్దేశంతోనే అన్నామలై గారిని కొద్దిగా పక్కన పెట్టారనమాట. ఇది రాష్ట్ర బాధ్యతల నుంచి. కానీ అన్నామలై గారికి తప్పనిసరిగా ఆయన కెపాసిటీకి తగ్గట్టు, ఆయన క్యాలిబర్కి తగినట్టు, ఆయన స్టామినాకి తగ్గట్టు, ఆయన నాయకత్వానికి తగ్గట్టుగా కేంద్రంలో ఖచ్చితంగా ఒక మంచి బాధ్యతను అయితే అప్పగిస్తారని చెప్పేసి నాకు నమ్మకం అయితే ఉండాలి. అది విషయం. చూద్దాం ఏం జరుగుతుందో. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక్కడ మరొక విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.